ఈసారి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుతాడు లోకేష్. గుర్తుపెట్టుకో, ఇదే అరుగు మీద రా రేపు ఎప్పుడైనా సరే 1,00,000 ఓట్లు పైనే అయితేనే గెలుస్తారు. వన్ సైడే చేస్తారు. ఇక చంద్రబాబు కుప్పంలో ఎట్ట చేస్తాడో దానికన్నా ఎక్కువ చూపిస్తాడు, చేసి చూపిస్తాడు. గుర్తుపెట్టు. నారా లోకేష్ గారు అంటారు రేపు పొద్దున అమరావతి కంప్లీట్ అయింది అనుకోండి, అమరావతికి వెళ్ళిపోతారు, మంగళగిరిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్పి అంటున్నారు. ఈ పొరపాటును కూడా మంగళగిరి నుంచి వదలడు. గుర్తుపెట్టుకోండి. నా మొగ్గంలో నీళ్లు వస్తే 25,000 ఇచ్చాడు పేదల పార్టీ తెలుగుదేశం అనేది. గుర్తుపెట్టుకోండి. నువ్వు నన్ను అడిగినా సరే, ఎవరిని అడిగినా సరే, కాగితాలు ఏరుకునే వాడిని అడిగినా గానీ సైకిల్కే ఓటేస్తానంటాడు. గుర్తుపెట్టు. పూలు చేస్తేనే డెవలప్ అయింది అంటారా? పెళ్ళవగానే పిల్లలు పుట్టరుగా, బోలు తతంగంలో ఉంటాయి కదా దానికి కూడా. ఇప్పుడు చెప్పిచ్చి వెళ్ళిపోయాడు. వెళ్తా మూగిడి జగన్ ఆ మూగిని సరి చేస్తున్నాడు ఈయన గారు. ఆయన గెలిచేవాడు మేము వస్తాం, మేము ఒక్కొక్కళ్ళని జైలుకి వేస్తా ఉంటే అయ్యా డైలాగులు అనొచ్చట. పొంతుళ్ళు పాఠాలు చెప్పే పొంతుల చేత కూడా, కానిస్టేబుల్ చేత కూడా మందులు అమ్మిచ్చాడు. అది ఆయన గురించి మనం చెప్పేదే ఉంది కానీ ఆయన గురించి చెప్పుకుంటాం కూడా వేస్ట్. గవర్నమెంట్ మారిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది. గవర్నమెంట్ మారిన తర్వాత అని చెప్పి నేను క్వశ్చన్ అడగక ముందే చెప్తున్నారు. అంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంకి దీనికి బోల్ తేడా ఉంది. ఎందుకు అంత తేడా వచ్చిందంటారు? తేడా వచ్చిందంటే ఇప్పుడు మానవుడు బతకాలంటే ఇప్పుడు ఏదైనా కానీ రేట్లు ఎదిరిపోయినాయి కదా. 45 సంవత్సరాలకే చేనేత పింఛను పెట్టుకుంటే నాకు ఇచ్చాడు. నాకు రాజధాని పింఛన్ వచ్చింది. కూలి పని రైతు కూలి వచ్చింది నాకు పింఛను. నెలకు 9,000 వస్తాయి నాకు. సరేనా? 9,000 చేనేత పింఛనా? చేనేత పింఛన్ 4,000, రాజధాని పింఛన్ 5,000. రాజధాని పింఛను రెండు వస్తాయి. చంద్రబాబు పుణ్యమంట. పరిపాలన బాగానుంది. ఈసారి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుతాడు లోకేష్. గుర్తుపెట్టుకో, ఇదే అరుగు మీద రా రేపు ఎప్పుడైనా సరే 1,00,000 ఓట్లు పైనే అయితేనే గెలుస్తారు. వన్ సైడే చేస్తారు. ఇక అది పెన్షన్ అని చెప్పి అంటున్నారు కాబట్టి రాజధాని వరకు కొద్ది ప్రశ్నలు అడుగుతాను, దాని గురించి సమాధానాలు చెప్పండి. రాజధాని అనేది మనకి చాలా స్పెషల్ అటాచ్మెంట్, మనందరూ కూడా సెంటిమెంట్ లాంటిది ఇటు ప్రజలందరూ కూడా. అయితే గత 5 ఏళ్లలో రైతులు చాలా ఉద్యమాలు చేశారు, మొత్తం కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని డ్రామాలు అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి అన్నారు. మీరు రాజధాని ప్రాంత వాసులే కాబట్టి ఆ 5 ఏళ్ళు ఏం జరిగింది, ఎలా జరిగింది, పూసకొచ్చినట్టు చెప్పండి కొద్దిగా. 5 ఏళ్ళు ఏముంది, ఇప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కొబ్బరికాయలు ఎత్తుకెళ్లారో, పుష్ప ఎత్తుకెళ్లారో, కాయలు ఎత్తుకెళ్లారో, వాళ్ళు చాలా పూజలు చేశారు రైతులు. వాళ్ళ ఫలితం దక్కింది. 3 రాజధాని అన్నాడు, అక్కడ అన్నాడు, ఇక్కడ అన్నాడు. ఆయన గారు ఏం చేయలేదు సరిగా. ఇక నమ్ముకున్నారు రైతులు, చంద్రబాబు నమ్మారు, ఇచ్చారు రైతులు. సింగపూర్ అంటే సింగపూరే చేస్తాడు, దాంట్లో ఇక రాజీ పడానికి పని లేదు. ఇప్పుడు మనం సొక్కా లేకుండా వచ్చాం హైదరాబాద్ నుంచి. మనకు రాజధాని లేదు, పాడు లేదు, ఎక్కడ పెట్టుకోవాలి మీటింగులు. అట్లా వచ్చాడు ఆయన, బాగానే చేశాడు. ఇప్పుడు అది సరుదన్నారో మునిగిపోయిద్దన్నారో, మరి అక్కడే ఇప్పుడు బాగుందిగా. రోడ్లు వేస్తున్నారు, కంపై బిగుతున్నారు, అన్ని పనులు బాగా చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి మీరే చూడండి. కంపెనీలు వచ్చినాయా? ఎందుకు రావట్లేదు? ఏమేమి వచ్చినాయి? ఒక్కొక్కళ్ళు వస్తుంటే వలసల్లే రోడ్లు బాగు చేయగానే ఎంతమంది వస్తారు చూడండి. రేపు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, ఏం బాధ లేదు. వాళ్ళ నాన్నకు కూడా, ముఖ్యమంత్రికి కూడా రావు. లోకేష్ గారికి అంత బాగా చేస్తాడు అభివృద్ధి మంగళగిరి అంటే ఏంటో. మీరు అమరావతి దానికి సంబంధించి కంపెనీలు వస్తున్నాయి మొత్తం చెప్పి అన్నారు. మరి ఇప్పుడు అమరావతిని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీ లాంటి టీసీఎస్ కావచ్చు, లేకపోతే వేరే కంపెనీలు కావచ్చు, ఓ 2 ఏళ్ల తర్వాత అమరావతిలోనే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు వైజాగ్ లో ఎందుకు పెడుతున్నారు మొత్తం? ఇప్పుడు అన్ని శాఖలు డెవలప్మెంట్ చేయాలిగా, అందుకని. జగన్ చెప్పింది 3 రాజధానులు అన్నారుగా. అన్నాడుగా, ఏం చేశాడు? ఏమైనా చేశాడా? ఏం చేయలేదు కదా. అది ముందు అమ్మాడు, పొంతుల చేత మందులు కూడా అమ్మిచ్చాడు. ఒక మాస్టర్ చేత పొంతుల చేత ముందు అమ్మిచ్చాడు. పంతుల చేత పొంతుళ్ళు పాఠాలు చెప్పే పొంతుల చేత కూడా, కానిస్టేబుల్ చేత కూడా మందులు అమ్మిచ్చాడు. అది ఆయన గురించి మనం చెప్పేదే ఉంది కానీ ఆయన గురించి చెప్పుకుంటాం కూడా వేస్ట్. సరేనా? ఇక గవర్నమెంట్ అనేది రాదండి, మర్చిపోతామే. గుర్తుపెట్టుకోండి. అది అమరావతి రైతులు ఎలా ఉన్నారు మరి? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మళ్ళా పొలం అడిగి అది కూడా ఎత్తానికి లైన్ లో ఉన్నారు రైతులు కూడా. అదే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కావాలంటున్నారు 10,000 ఎకరాలు ఏమో లైన్ లోనే ఉన్నారు వాళ్ళు కూడా రైతులు. అది బ్రహ్మాండంగా ఉంది. గవర్నమెంట్ బాగానే ఉంటది. అభివృద్ధి ఏంటో చూపిస్తాడు చంద్రబాబు. ఆయన అంతా తెలివిగల. ఇప్పుడు 44,000 ఎకరాలు అంటున్నారు, ఆల్రెడీ 34,000 ఎకరాలు తీసుకున్నారు. ఈ మొత్తం మళ్ళీ రైతులకి కొద్దిగా వచ్చే లాభాల్లో నష్టాలు ఉంటాయి కదా. మరి వాళ్ళ పొలం ఎత్తే ఫ్లాట్ ఇస్తాడండి, అది కోట్లకి వెళ్ళిపోయింది ఫ్లాట్. మీరు అర్థం చేసుకోండి. అది ఇప్పుడు కంపెనీలు వచ్చి అనుకో, మెంత సీనియర్లు వస్తారు కదా, అంతా అది బాగా డబ్బు అంటే డబ్బుగానే పెరిగిపోయింది అంతా. అది చాలా బాగుంటది పరిపాలన. పడి నెంబర్ 1, 100% నువ్వు నన్ను అడిగినా సరే, ఎవరిని అడిగినా సరే, కాగితాలు ఏరుకునే వాడిని అడిగినా గానీ సైకిల్కే ఓటేస్తానంటాడు. గుర్తుపెట్టుకోండి. అంతే. అది దాంట్లో ఇక రాజీ పడం. సరే పెద్దనా, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 2014లో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే ఓ 10 ఏళ్ల తర్వాత 24లో వచ్చారు, మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఒకే రాజధానికి 2 సార్లు శంకుస్థాపనలు చేశారు, కానీ ముందు ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 58,000 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. అసలు ఇస్తారనుకుంటున్నారా? ఒకటే గుర్తుపెట్టుకో, రాజధాని మీద ఫోకస్ పెట్టాడు మోడీ గారు కూడా. రాజధాని లైన్ చేయండి ముందు,
అని ఆ ఒక్క మాట ఇచ్చాడు. అది చాలు మాకు, చేస్తాడు గ్యారెంటీగా. అర్థమైందా? మరి గతంలో కూడా మాటలు ఇచ్చారు కదా మరి. అప్పుడండి మట్టి నీళ్లు తెచ్చాడు, ఆయన బాధలు అట్టాడి. ఇక్కడేమో ఏమి లేవు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం ఏమైనా కంపెనీలు వస్తే డెవలప్ ఉంటే బాగుండదు, కానీ ఏమి లేదు కదా. ఇంకా అది డెవలప్ ఉంటే ఇప్పుడు బాగుంటది, కానీ డెవలప్ లేని ఏమో చేస్తారు. అప్పులో బొప్పులో పీకొస్తున్నారు, చేస్తున్నారు. ముందు ఇప్పుడు చెప్పిచ్చి వెళ్ళిపోయాడు, వెళ్తా మూగిడి జగను. ఆ మూగిని సరి చేస్తున్నాడు ఈయన గారు. అది అన్ని అప్పులు చేసేసాడు. అర్థమైందా? మరి అప్పు తేవాల్సిందే, ఎక్కడికైనా వెళ్ళి అప్పులు తెస్తేనే డెవలప్ అయ్యేది. అప్పులు తెస్తేనే డెవలప్ అయ్యింది అంటారా? పెళ్ళవగానే పిల్లలు పుట్టరుగా, బోల్ తతంగాలు ఉంటాయి కదా దానికి కూడా. అది చెప్పు. అది ఓ సిద్ధాంతి వస్తాడు, ప్లాన్ వేస్తాడు, దానికి రాయ బోయ ఇసుక బోసక వస్తేనేగా. అది మన దగ్గర 10 లక్షలు ఉంటాయి, ఒక 15 లక్షలు అప్పు తేవాలి. ఏ బ్యాంకుకో బొంకుకో వెళ్ళాలి మనం. అట్లాగే వెళ్తున్నాడు బ్యాంకులకి చంద్రబాబు, తెత్తానికి అప్పులు. అది కంపెనీలు బొంపులు వస్తాయి, బాగా కడతారు, అప్పులు తీరుతాడు, జనాన్ని ఏం ముంచడు చంద్రబాబు. ఒకటే గుర్తుపెట్టుకునేది. ఓకే, ఇప్పుడు రాజధాని అంశం గురించి మాట్లాడుకుందాము. రాజధాని అమరావతి అని చెప్పి అన్నప్పుడు అందరూ ఓకే అన్నారు, కొంతమంది విమర్శించినా కానీ తర్వాత ఓకే అని చెప్పారు. ఇప్పుడు దాని తర్వాత చూస్తే జగన్ గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అమరావతిని సమర్థించిన వాళ్ళు ఉన్నారు, 3 రాజధానులని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమరావతి మళ్ళీ రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే కూటమి నాయకులు కావచ్చు, అందరూ అంటున్నారు. మరి వీళ్ళు దానికే కట్టుబడి ఉంటారా? 3 రాజధానులని సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా మధ్యలో అడ్డుపడే అవకాశం ఉందంటారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు, అది అయితేనే అమరావతి అయింది. గుర్తుపెట్టుకోండి, అది గ్యారెంటీగా చేస్తారు 100 పాళ్ళు దాకా. ఆ బిల్లు అయిన తర్వాతే ఇదే అమరావతి, ఇదే రాజధాని, ఇదే సింగపూర్. ఒకవేళ జగన్ గారు మళ్ళీ వస్తే అమరావతిని ఇలానే వదిలేస్తారా? ఇప్పుడు మీడియాలో నేను 100 మీడియాలను చూశాను, 100 మందిలో 90 మంది టీడీపీ అని చెబుతున్నారు, కానీ జగన్ అని చెబుతారు ఎవరు కూడా. ఏ ముసల్మాన్ గల్లి ఇచ్చినా, ఏ పని చేసుకునే వాళ్ళు గల్లి ఇచ్చినా, ఇప్పుడు లోగడ పనులు లేక అల్లాడిపోయారు. ఇసుక లేదు, బాడు లేదు. ఇప్పుడు టాబీ మేస్త్రులు వాళ్ళు ఉన్నారు, అల్లాడిపోయారు కదా. చెప్పు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కొంచెం బాగుంది, కొంచెం మార్పు వచ్చింది. అది జనానికి అందరూ తెలుసు. ఏం పిచ్చి కల్లా ఎన్ని అవసరం లేదు. ఆయన గెలిచేవాడు మేము వస్తాం, మేము ఒక్కొక్కళ్ళని జైలుకి వేస్తామంటే అయ్యా డైలాగులు అనొచ్చట. మరి వీళ్ళు కూడా అన్నారు కదా రెడ్ బుక్ అని చెప్పి, రెడ్ బుక్ అని చెప్పి మొత్తం చెప్పారు కదా, మరి వీళ్ళు కూడా అన్నారు కదా. ఏముండదు, ఆయన పచ్చ రెడ్ బుక్ తీసుకుని ఏముండదు, కానీ ఏం అవసరం. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, చక్కగానే ఉంటారు. మళ్ళీ ఎన్ని గెలిచారో ఇంకా అన్నికన్నా ఇంకెక్కువ గెలుస్తారు. గుర్తుపెట్టుకో. ఒక ముక్కలో చెప్పు, ఆ పాలన ఈ పాలన ఒక ముక్కలో తెలిసి. ఒక ముక్క పాలన చంద్రబాబు పాలన. చంద్రబాబే. ఇప్పుడు రేపు అది పెడుతున్నారు ఏది కడపలో, రేపు చూడండి ఎంతమంది జనం వెళ్తారో, ఎన్ని బస్సులు పెడతారో చూడండి. డబ్బులు ఇచ్చే కీరు బస్సులు. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం అంటే. నేను చెప్పముందే చెప్తున్నారే మీరే. మరెంతే జనం అట్ట వెళ్తారో. అది ఇది పెడుతున్నాడుగా మహానాడు, 3 రోజులు ఉంది. అది 27, 28, 29. అది మేము వెళ్తాం. ఏసీ బస్సులే మా అన్ని ఇక్కడ పెట్టేది మేము. సరేనా? అది ఓకే. నెంబర్ 1 ఉన్నది పరిపాలన. ఏ క్లాసు 1,00,000 పైన వస్తాయి. రేపు లోకేష్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన చంద్రబాబు కుప్పంలో ఎట్ట చేస్తాడో దానికన్నా ఎక్కువ చూపిస్తాడు, చూపిస్తాడు. గుర్తుపెట్టు. నేను ఒకటి విన్నాను, అది మరి కరెక్టో కాదో నాకు కూడా తెలీదు. నారా లోకేష్ గారు అంట రేపు పొద్దున అమరావతి కంప్లీట్ అయింది అనుకోండి, అమరావతికి వెళ్ళిపోతారు, మంగళగిరిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్పి అంటున్నారు. పొరపాటును కూడా మంగళగిరి నుంచి వదలడు. గుర్తుపెట్టుకోండి, ఈ రాజధానిలో ఉంటాడు. సీటు మంగళగిరి, సీటు ఆయనకి. మేము పద్మశాలి, నాకు 45 ఏళ్ళకి పింఛన్ ఇచ్చాడు చంద్రబాబు. ఎవడు ఇలా మేము మొగ్గనేస్తాం. నా మొగ్గంలో నీళ్లు వస్తే 25,000 ఇచ్చాడు. ఎవరు ఇలా మొగ్గాల వాళ్ళు అందరికీ డబ్బులు ఇచ్చాడు. చేనేత వాళ్ళు అంటే అంత బాగా చూశాడు. కళ్ళు కార్మికులకి అయినా సరే, ఎవరినైనా సరే, పేదల పార్టీ తెలుగుదేశం అనేది. గుర్తుపెట్టుకోండి.